హలో ఎవ్రీవన్, సింపుల్గా కుక్కర్లో చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ బిర్యానీ ఆకు వేసుకున్నా. ఒక 2 ఆనియన్స్ని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోండి, గ్రేవీ చాలా బాగా వస్తుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అవి కూడా మంచిగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్లో నుంచి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాతనే మనం మసాలాలు వేయాలండి. అప్పుడే ముక్కలకి ఆ మసాలా కానీ కారం మంచిగా పడుతుంది. ఇక్కడ మీ కారంకి తగినంత కారం వేసుకోండి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత నేను ఇక్కడ ఇంకొంచెం ఉప్పు వేసుకున్న, కొంచెం కొత్తిమీర వేసుకొని మీ గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోండి. ఒక 3 విజిల్స్ వస్తే చాలండి, చికెన్ మంచి కుక్ అయిపోతుంది. చికెను కుక్కర్లో చేస్తే ఒక టేస్ట్, కడాయిలో చేస్తే ఒక టేస్ట్, పెనంలో ఫ్రైలా చేస్తే ఒక టేస్ట్ కదా. ఇలా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే వేడి వేడి అన్నంతో ఈ చికెన్ గ్రేవీ కర్రీ